హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ షార్ట్లో హెర్బర్ట్ ఒక నమూనా సోపానాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో మొరిసన్ ఒక నమూనా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొరిసన్ నమూనా, దీన్ని యూనిట్ నమూనా అని కూడా అంటారు. పేరులోనే యూనిట్ ఉంది. అంటే ఇక్కడ నేర్చుకోబోయే ఒక అంశం కానీ విషయం కానీ చిన్న చిన్న భాగాలుగా, అంటే చిన్న చిన్న యూనిట్లుగా విడగొట్టి నేర్చుకోవడం కానీ విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. ఈ నమూనాలో విషయాన్ని యూనిట్లు అనబడి అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. విడగొట్టి అంటే ఏదైనా ఒక అంశం ఉంది, దాన్ని మనం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి దాన్ని నేర్చుకోవడం కానీ అర్థం చేసుకోవడం ఎలా చేస్తామో అలాగా ఈ యొక్క నమూనా అనేది సూచించడం జరుగుతుంది. ఇందులో మొరిసన్ అనే అతను 5 సోపానాలు ఇచ్చాడు. దీంట్లో మొదటిది వచ్చేసి అన్వేషణ లేదా శోధన, ఇంగ్లీష్లో ఎక్స్ప్లోరేషన్ అంటారు. ఇక్కడ పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం చేస్తారు. విద్యార్థుల్లో ఆసక్తిని అనేది రేకెత్తిచ్చే సోపానం ఇది. ఈ మొదటి సోపానం అనేది హెర్బర్ట్ యొక్క నమూనాలో మొదటి సోపానాన్ని పోలి ఉంటుంది. ఈ మొదటి సోపానం అన్వేషణ అనేది హెర్బర్ట్ యొక్క మొదటి సోపానాన్ని పోలి ఉంటుంది. రెండో సోపానం వచ్చేసి ప్రదర్శన, ప్రజెంటేషన్. అంటే వీళ్ళ దగ్గర నేర్చుకున్న లేదా తెలిసిన జ్ఞానానికి నూతన సమాచారాన్ని అందించేదనమాట. నూతన సమాచారాన్ని పిల్లలకి బోధించే సోపానం ఏది అని అంటే ప్రదర్శన. సాంశీకరణ, ఇంగ్లీష్లో అసిమిలేషన్. కృత్యాల ద్వారా అభ్యసన, ప్రజాస్వామ్య వాతావరణం. ఇక్కడ ఈ సోపానంలో విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను గుర్తించడం కానీ, ఆ ఒక్క భేదాలను వాళ్ళు చదువులో పడుతున్న ఇబ్బందులను సవరించి బోధన చేయడం కానీ వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ పిల్లల చేత కృత్యాల ద్వారా అభ్యసనం అన్నప్పుడు, కృత్యాలు అంటే ఏవేవి కృత్యాలు, అసైన్మెంట్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, గ్రూప్ యాక్టివిటీస్, చర్చలు, వీటి ద్వారా పిల్లలకి అభ్యసనం అనేది చేయిస్తారనమాట. దీంట్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే లక్ష్య సాధన కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మూడవ సోపానంలో సాంశీకరణలో. నాలుగవది వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ అంటాము. తాము గ్రహించిన విషయంపై అవగాహనను ఏర్పరచుకోవడం. ఇక్కడ ఏం చేస్తారు అంటే విద్యార్థులు నేర్చుకున్న ఒక అంశాన్ని ఇక్కడ చిన్న చిన్న భాగాలుగా నేర్చుకుంటారు కదా, వాటన్నిటిని క్రోడీకరించి ఒక వ్యవస్థగా లేదంటే ఒక క్రమమైన పద్ధతిలో దాన్ని విషయాన్ని ఒక పుస్తకంలో లేదంటే ఒక నోట్ పుస్తకంలో ఒక దగ్గర క్రమ పద్ధతిలో ఏర్పరచుకోవడం లేదా రాసుకోవడము, నమోదు చేసుకోవడము అనేది ఈ యొక్క వ్యవస్థీకరణలో చేసుకుంటారనమాట. ఐదవది వల్లవేయడం అంటే మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ పిల్లలు పదే పదే చదవడము, రాయడం వల్ల పూర్తిగా విషయ పరిజ్ఞానం అనేది కలుగుతుంది విద్యార్థులకి. ఈ సోపానంలో చేయడం అనేది ఏమి ఉంటుందంటే ముఖ్యంగా మౌఖికంగా, రాతపూర్వకంగా వాళ్ళు చదవడం కానీ రాయడం కానీ జరుగుతుందన్నమాట. దానివల్ల వాడికి పరిపూర్ణ జ్ఞానం అనేది కలిగింపజేసే సోపానం ఏది అని అంటే వల్లవేయడం అనమాట. ఈ యొక్క క్వశ్చన్స్ మీద ఈ యొక్క మొరిసన్ నమూనా మీద మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే వ్యవస్థీకరణ, వల్లవేయడం అనునవి చివరి 2 సోపానాలుగా గల పాఠ్యపథక నమూనా ఏది అని అడిగారు. హెర్బర్ట్ నమూనా, మొరిసన్ నమూనా, RCEM నమూనా, బ్లూమ్స్ నమూనా. వీటిల్లో మనం ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్కి వెళ్తే బ్లూమ్స్లో ఎన్ని ఉన్నాయి? 3A ఉన్నాయి. ఇవి మనకు తెలిసింది. RCEMలో 3A ఉన్నాయి. సో హెర్బర్ట్ నమూనా అలాగే మొరిసన్ నమూనాలో 5 ఉన్నాయి స్టెప్స్. ఈ 2 దేంట్లో ఉన్నాయి అనేది మనకు తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇప్పుడు వ్యవస్థీకరణ, వల్లవేయడం అనేది దేంట్లో ఉన్నాయి? మొరిసన్ యొక్క నమూనాలో ఉన్నాయి. అలాగే దీంట్లో ఇంకా ఏమడుగుతారు అంటే ఈ యొక్క సీక్వెన్స్ అడుగుతారు. సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ అడుగుతారు అనమాట. స్టెప్స్ యొక్క సీక్వెన్స్ కానీ ఆర్డర్ కానీ ఈ విధంగా అడుగుతారనమాట. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చేసి దేని తర్వాత ఏది వస్తుందని, లేదు అని అంటే ఒక స్టెప్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించినది. ఇప్పుడు వల్లవేయడం ఏమైనా గుర్తుంది, వల్లవేయడం ఏంటి అని ఈజీయే కదా అనుకుంటాం. వల్లవేయడం అడుగుతారు అంటే పరిపూర్ణ జ్ఞానం విద్యార్థికి కలిగించే సోపానం ఏది అని అంటే మనం వల్లవేయడం అని ఆన్సర్ చేస్తాం.
ఈ విధంగా దీంట్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.